హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఆర్ అడ్వెంచర్స్. ఇవాళ మనమైతే రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక వర్క్ అయితే జరుగుతూ ఉన్నింది, అది వీడియో తీసామన్నమాట. రైల్ ట్రాక్ అనేది పక్కకు జరిపినారు మరియు ట్రాక్ని కొంచెం హైట్ లేపినారనమాట. అది ఏ విధంగా చేశారనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. గైస్, ఇక్కడైతే వర్క్ జరిగింది. ఇది వచ్చేసి ఏ విధంగా అంటే ఇక్కడ ఈ పక్క ట్రాక్ వచ్చేసి కింద కొనింది, అది జాకీ పెట్టి లేపినారనమాట. అదేవిధంగా ఈ యొక్క ట్రాక్ అనేది జిగ్జాగ్గా ఉన్నింది, అది జాకీ పెట్టి స్టడీ ఇట్లా జరిపేసి స్టడీ చేశారనమాట. ఇప్పుడు ఈ యొక్క ఏ విధంగా వర్క్ జరిగిందనేది ఒకసారి చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ముందుగా అయితే ట్రాక్ చుట్టుపక్కల ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట గులకరాళ్ళు. గైస్, ఇది వచ్చేసి స్పిరిట్ లెవెల్ అనమాట. ఆ పక్క ట్రాక్ లెవెల్ ఈ పక్క ట్రాక్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదనేసి ఇది చూపిస్తుంది అనమాట. మధ్యలో ఒక బబుల్ ఉంటుంది, దాన్ని బట్టి ఇది ట్రాక్ ఏ పక్క డౌన్ ఉంది ఏ పక్క అప్ ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ పక్క జాకీ పెట్టున్నారు కదా, అటు పక్క డౌన్ ఉందనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ యొక్క జాకీని లేపుతారనమాట. గైస్, మనం మామూలుగా చూసే జాకీలు వచ్చేసి కార్లకి బస్సులకి వేసేది వచ్చేసి ఒక మనిషే లేపచ్చు, కానీ ఇక్కడ ఈ జాకీ మాత్రము నలుగురు పట్టుకొని లేపుతున్నారనమాట. అది గడ్డపార అనమాట, మామూలు మనం వాడే గడ్డపార కూడా కాదు, చాలా గేజ్ ఎక్కువ ఉంది, బరువు కూడా చాలా వెయిట్ ఉందన్నమాట. ఈ జాకీ ఎట్లంటే గైస్, ఇది కింద కన్నప్పుడు పైకి లేస్తుంది, మళ్ళీ పైకి అన్నప్పుడు కూడా పైకి లేస్తుంది అనమాట. రెండు విధాలుగా పనిచేస్తుంది అనమాట ఈ జాకీ. గైస్, ఇప్పుడు చూసారు కదా, అటుపక్క ట్రాక్ లెవెల్ వచ్చేసింది అనమాట. అందువల్ల ఇతను స్పిరిట్ లెవెల్ ఎత్తేసాడు. ఇప్పుడైతే వీళ్ళు ఇప్పుడు జాకీ పెట్టి పైకి లేపినప్పుడు కింద ఆ సిమెంట్ దిమ్ములు ఉన్నాయి కదా, అది కూడా పైకి లేస్తుంది. కాబట్టి ఆ కింద గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఈ గడ్డపారలతో ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సిమెంట్ దిమ్ముల్ని స్లీపర్స్ అనేసి అంటారనమాట వాళ్ళు. ఇదే విధంగా ఆ జాకీ ఎంత దూరం అయితే ట్రాక్ని లేపుంటుందో అంత దూరం వీళ్ళు ఆ యొక్క సిమెంట్ దిమ్ముల కింద ఆ స్పేస్ని కప్పిపించుకుంటా పోతారనమాట. రాళ్లతో అంతా కూర్చేశాక జాకీ తీయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా. గైస్, ఇక్కడ చేస్తున్నది వచ్చేసి ఇంతకుముందు పైకి లేపారు కదా, ఇప్పుడు వచ్చి సైడ్కి జరపాలన్నమాట. అందువల్ల ఇది ప్లేస్ క్రియేట్ చేస్తున్నారనమాట సైడ్ జరిపేదానికి. ఇప్పుడు ఆ జాకీ ఎత్తుకొచ్చేసి ఈ ఒక గుంతలాగా లోడినారు కదా, దీంట్లోకి పెట్టేసి ఎట్టు వాటం కంటే సైడ్కి జరపాలి కాబట్టి ట్రాక్ని, దానికి అనుకూలంగా జాకీని పెడతారనమాట. ఈ జాకీ స్లిప్ అయిపోకుండా టైట్గా అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ట్రాక్కి మరియు కింద బేస్ మటంకి టైట్గా ఫిట్ చేసుకున్నాక జాకీ లేపడం జరుగుతుంది అనమాట. గైస్, ఇక్కడ వచ్చేసి జాకీ పెట్టి జరుపుతున్నారు కదా ఆ ట్రాక్, ఆ ఒక్క ట్రాక్ మాత్రం జరగదనమాట, రెండు వీల్స్ పోతున్నాయి కదా, రెండు ట్రాకులు ఒక్కసారిగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే కింద సిమెంట్ దిమ్ములు రెండు అటాచ్మెంట్ ఉన్నాయి కాబట్టి రెండు ట్రాక్ ఒకేసారిగా జరుగుతాయి అన్నమాట. గైస్, ఎంతైతే జరగాలో అంత జరుపుకునేనాక సైడ్కి మామూలుగా ఇంతకు ముందు లాగానే సైడ్ ఏదైతే గ్యాప్ వచ్చింది, ఈ పక్క సైడ్ గ్యాప్ వచ్చి ఉంటుంది కాబట్టి ఈ పక్క మళ్ళీ దిమ్ములకి స్ట్రాంగ్గా ఉండేదాని కోసం ఆ యొక్క గడ్డపారలతో మళ్ళీ గొల్లని కూరుస్తున్నారనమాట. ఎంత దూరం అయితే జరుగుంటుందో అంత దూరము కూరుస్తారనమాట. పని అయిపోయిన తర్వాత ఈ యొక్క జాకీ అనేది ఇప్పుతున్నారనమాట. ఈ యొక్క జాకీ ఇప్పడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు, మామూలుగా కారు యొక్క హ్యాండ్ బ్రేక్ ఇప్పుతాం కదా, సేమ్ అలాంటి టైపే అనమాట. ఇది కూడా కారు హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా అయితే తీస్తామో అదే విధంగా ఈ యొక్క జాకీ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో గాయస్, ఇదనమాట ఇవాల్టి వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.